హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము ఒక ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం. సో మనకి హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆసనాలు, ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం వలన చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ప్రాణాయామ నేమ్ వచ్చి శీతలి ప్రాణాయామం. సో శీతలి ప్రాణాయామం మనకి ప్రాణాయామ నేమ్లోనే ఉంది. మన బాడీని కూల్ చేస్తుంది అనమాట. ఎవరైతే కొంతమందికి ఎక్సెస్ హీట్ బాడీ ఉంటుంది. సో మన బాడీలో ఎక్సెస్ హీట్ని కంట్రోల్ చేసి మన బాడీని కూల్గా ఉంచి, దీంతోపాటు మనకి హైపర్ టెన్షన్ తగ్గించి అండ్ దాంతోపాటు మనకి కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ చేసి మన లంగ్ కెపాసిటీని పెంచే బెనిఫిషియల్ ప్రాణాయామ శీతలి ప్రాణాయామ. సో శీతలి ప్రాణాయామ మనం డైలీ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎంత టైం ప్రాక్టీస్ చేస్తే మనకు బెనిఫిట్స్ అయితే చూద్దాం. సో ఎనీ ప్రాణాయామ ఆల్మోస్ట్ మనకి ఎంటీ స్టమక్తో కానీ, లేకపోతే మీల్ తీసుకున్న 3-4 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం బెనిఫిట్ ఎక్కువగా. కొన్ని ప్రాణాయామాస్ అయితే మనకు లైక్ భ్రమరీ ప్రాణాయామ ఇలాంటివి అయితే కొద్దిగా మీల్ తీసుకున్నా కూడా చేయొచ్చు. బట్ ఎనీ ప్రాణాయామ ఎంటీ స్టమక్తో ఉండడము మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం బ్రీత్ ఇన్హేల్ చేసేటప్పుడు, ఎక్సేల్ చేసేటప్పుడు మనకి మన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఎంటీ స్టమక్ ప్రిఫరబుల్. అండ్ మనం ఎప్పుడైతే ఎంటీ స్టమక్తో చేస్తామో మనకి బ్రీత్ ఇంటేక్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనము ఎక్సేల్ చేసేటప్పుడు కూడా కంప్లీట్గా ఎక్సేల్ చేయొచ్చు అనమాట. సో ఈ శీతలి ప్రాణాయామంలో మనం మన నచ్చిన కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు. దట్ పద్మాసన కానీ ఎనీ కంఫర్టబుల్ పొజిషన్, వజ్రాసనంలో ఎలా అయినా కూడా కూర్చోవచ్చు. సో ఇప్పుడు మనకు నచ్చిన కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న తర్వాత మన స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన టంగ్ ఉంటుంది కదా, మన నాలుకని మనము ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ మనము నాలుకతోనే తీసుకోవాలి. ఇలా డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ నాలుగుతో తీసుకున్న తర్వాత ఎక్సేల్ మనము నోస్తో చేయాలి. సో మనం మరీ ఇంకొకసారి చూద్దాం ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలో. సో ఇప్పుడు మన టంగ్ని అనేది మనము ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత డీప్ అండ్ స్లో ఇన్హలేషన్, క్లోజ్ ద మౌత్, ఎక్సేల్ ఫ్రమ్ నోస్. సో ఇలా నాలుకని మడత పెట్టడం కష్టం అనుకుంటే జస్ట్ ఓపెన్ యువర్ టీత్. మనము మన లిప్స్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా కూడా చేయొచ్చు అనమాట. 2 వేస్లో మనము ఈ శీతలి ప్రాణాయామం అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనము ఇన్హేల్ అనేది త్రూ నాలుకతో తీసుకుంటామో మనకి చాలా కోల్డ్ ఇన్సైడ్ చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట. అది ఎండాకాలంలో మనం చేయొచ్చు. దీంతోపాటు ఎక్సెస్ హీట్ బాడీ ఉన్న వాళ్ళు బాగా చేయొచ్చు. అండ్ మన బాడీని కూల్ చేయడానికి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమందికి, ఎక్సెస్ హీట్ వల్ల ఇన్ఫెక్షన్స్, స్కిన్ ర్యాషెస్ అండ్ హైపర్ టెన్షన్ ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. సో స్కిన్ ర్యాషెస్ కూడా ఎందుకు వస్తాయి, కొంతమందిలో ఎక్సెస్ హీట్ ఉండడం వల్ల స్కిన్ ర్యాషెస్ వస్తాయి. కాబట్టి మన బాడీలో ఎక్సెస్ హీట్ని కంట్రోల్ చేయడానికి ద బెస్ట్ ప్రాణాయామం వచ్చి శీతలి ప్రాణాయామ. అండ్ హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ప్రాణాయామ బాగా యూజ్ అవుతుంది. దీంతోపాటు మన స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్న కంట్రోల్ చేయడానికి శీతలి ప్రాణాయామ బెస్ట్. ఈ శీతలి ప్రాణాయామం చేసేటప్పుడు 2 రకాలుగా చేయొచ్చు. ఆల్రెడీ మీకు చెప్పినట్టు జస్ట్ ఫోల్డ్, మన టంగ్ని మనము ఫోల్డ్ చేయాలి నాలుకని. సో డీప్ ఇన్హేల్, మనం ఇన్హేల్ చేసేటప్పుడు మనకే తెలుస్తుంది అనమాట, చాలా చల్లగా అనిపిస్తుంది, కూల్గా అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేయొచ్చు మనం. కనీసం 15 మినిట్స్ చేయడం వలన చాలా వరకు వేడి తగ్గుతుంది, మెటబాలిజం కూడా బాగా మంచిగా ఉంటుంది, హీట్ మొత్తం బాగా తగ్గుతుంది. అండ్ దీంతోపాటు ఉమెన్కి అయితే ఇంకా బాగా మంచిది. ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్సెస్ హీట్ ఉంటుంది కదా, హీట్ని కంట్రోల్ చేయడానికి ఎవరికైనా సరే, మెన్ అండ్ ఉమెన్ ఎవరికైనా సరే మంచి ప్రాణాయామ ఇది. డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. మనము 15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు.
కొద్దిగా ఎంటీ స్టమక్తో ఉంటే మంచిది. మీల్ తీసుకున్న తర్వాత 3 to 4 అవర్స్ వరకు గ్యాప్ ఇవ్వాలి. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు దీన్ని. శీతలి ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆల్రెడీ చెప్పినట్టు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న కంట్రోల్ అవుతాయి. అండ్ దీంతోపాటు బ్లడ్ ప్యూరిఫికేషన్, మన బాడీలో బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి కూడా శీతలి ప్రాణాయామ బాగా యూజ్ అవుతుంది. అండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్కిన్ రిలేటెడ్ ఎనీ ఇష్యూస్ మనకి కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి, స్కిన్ ర్యాషెస్ తగ్గించడానికి శీతలి ప్రాణాయామ బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంతోపాటు మనకి ఎక్కువ ఎండాకాలంలో కానీ ఎప్పుడైనా సరే 10 to 2 మధ్య ఎక్కువ ఎండను తట్టుకోలేము అన్నప్పుడు కూడా మనము ఈ శీతలి ప్రాణాయామం వేడిని, మన బాడీలో వేడిని కంట్రోల్ చేయడానికి, బాగా తగ్గించడానికి మనము ఈ ప్రాణాయామం అనేది ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. 10 to 2 మధ్యలో ఎక్కువగా వేడి అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే డేలో ఎప్పుడైనా సరే మనకి ఎక్సెస్ హీట్ ఉంది అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఉంది, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది, కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంది, అండ్ దీంతోపాటు మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, బ్లడ్ ప్యూరిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అండ్ లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అండ్ ప్రతి ఒక్క ఆర్గాన్కి, ప్రతి ఒక్క సెల్కి మనము మన యొక్క ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా అందించడానికి శీతలి ప్రాణాయామ బాగా పనిచేస్తుంది. అండ్ ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో, బ్యాక్ పెయిన్ కానీ ఏదైనా సిట్టింగ్ నీ పెయిన్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, నీ పెయిన్ ఉన్న వాళ్ళు కంఫర్ట్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు, చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా జస్ట్ చైర్ సపోర్ట్ కానీ సోఫా ఏది మనకు అవైలబుల్లో ఉంటే మనము అలాంటి వాటి దగ్గర కూర్చొని మన బ్యాక్ సపోర్ట్ తీసుకొని, నీ పెయిన్స్ అలా ఉన్న వాళ్ళు నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో కూడా కూర్చొని, చైర్లో కూడా కూర్చొని ఈ శీతలి ప్రాణాయామం అనేది చేయాలన్నమాట. సో దీనివల్ల కొంతమందికి అకార్డింగ్ టు ఆయుర్వేద వాత, కఫ, పిత ఇలా టైప్స్ ఉంటాయి, బాడీ టైప్స్. దీంట్లో కొన్ని టైప్ వాళ్ళకి ఎక్సెస్ హీట్ ఉంటుంది అనమాట. సో ఈ ఎక్సెస్ హీట్ని మనము కంట్రోల్ చేయాలంటే మనకు ప్రాణాయామ అనేది, ఈ శీతలి ప్రాణాయామ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ హైపర్ టెన్షన్ ఇప్పట్లో అయితే హైపర్ టెన్షన్ చాలా మందికి ఉంది, అలాంటి వాళ్ళకి కూడా మనకి బీపీని కంట్రోల్ చేయడానికి ద బెస్ట్ ప్రాణాయామం అని చెప్పొచ్చు. సో ఈరోజు మనం ఒక మంచి ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం. ఇంకొక రోజు ఇంకొక మంచి ప్రాణాయామతో, మెడిటేషన్తో, లేదా యోగా ముద్రాస్తో, లేదా యోగా ఆసనాస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.